వేట్లపాలెం బాణసంచ తయారీ ప్రమాద స్థలికి వెళ్లారు ఏపీ మంత్రులు అనిత నారాయణ. అక్కడ ప్రమాద తీవ్రతను వారు పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబాల ఇంటికి మంత్రులు అనిత నారాయణ వెళ్లబోతున్నారు. వారికి చెక్కులను పంపిణీ చేయబోతున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కూటమి నేతలు చెబుతున్నారు. ఒకటి మీరు అన్నది కరెక్టే. ప్రమాదం జరిగిన తర్వాత సస్పెండ్ చేయడం అన్నది మా రెస్పాన్సిబిలిటీ. ముందు ఆ పర్యవేక్షణ లోపం జరిగింది కాబట్టి ఇంతవరకు వచ్చింది. నేను విషయం ఏంటంటే మీరు అన్నది నేను ఒప్పుకుంటా. చాలా మంది ఏమవుతుందంటే ఆశ కొద్ది ఇంత మెటీరియల్ మాకు ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఇంత మెటీరియల్ పెట్టుకుంటాం. నేనేమంటానంటే ఒక వ్యాపారస్తుడు, ఇలాంటి యూనిట్ నడిపే వ్యాపారస్తుడికి రెస్పాన్సిబిలిటీ ఉండదా అండి? నేను అదే కోరుకున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ ఒక పక్క నుంచి పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు మెటీరియల్ తీసుకొచ్చే యాజమానికి ఈరోజు పాపం యాజమాని బతికాడా చెప్పండి? ఆయన కూడా ఇందులోనే చనిపోయే పరిస్థితి వచ్చింది. ఏంటంటే కొంత మనం కూడా అలాంటి ప్రికాషన్స్, ఇలా యూనిట్స్ తయారు చేసే యజమానులు కూడా చిన్న చిన్న ప్రికాషన్స్ కంపల్సరీగా గవర్నమెంట్ సూచించిన సూచనల మేరకు చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. నైపుణ్యం లేని కార్మికుల వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. ఎగ్జాక్ట్లీ అండి. రాబోయే రోజుల్లో ఏ చర్యలు తీసుకోబోతున్నారు? అందుకే మొత్తం సీఎం గారు కూడా మళ్ళీ ఎన్ఓసీస్ అన్ని కూడా ఇవ్వడానికి అన్ని ప్రస్తుతానికి ఆపమని చెప్పారు. అన్ని ఆపుతున్నాం. అన్ని ఆపిన తర్వాత మళ్ళీ అసలు ఎంతవరకు స్కిల్ ఉన్నారు, ఎంతవరకు అన్స్కిల్డ్ ఉన్నారు, ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్లు ఇవ్వడానికైనా సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, ఆ ఎస్ఓపిని ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయాలి అన్న దాని మీద కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాని మీద తీసుకున్న తర్వాతనే ఫర్దర్ గా ఏదైనా ఉంటుంది. సంబంధించి ఎక్కడెక్కడ తెస్తారో మూలాలు గుర్తిస్తామన్నారు, కమిటీ వేసామన్నారు. మరి ఇల్లు కూడా గతంలో పెద్ద ఎత్తున ముడి సరుకు తెచ్చి ఆల్రెడీ బాంబ్ బ్లాస్ట్ అయిందని చెప్తున్నారు. ఒక్క నిమిషం అండి. ముడి సరుకులు ఎక్కడి నుంచి కొంటున్నారు? మీకు ఒక విషయం చెప్తున్నా. ముడి సరుకు ఎక్కడి నుంచి కొంటున్నారు? ఇక్కడున్న ప్రతి పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? ర్యాప్ చేసే పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? అవి పార్టీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాంప్లెట్లు ఎందుకు ఉన్నాయి అన్నీ మాట్లాడతాం. ఈ విషయం ఏంటంటే మాకు కూడా పొలిటికల్ కాదండి. ఎస్ ఎగ్జాక్ట్లీ, అది కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఒక ఇన్ఫర్మేషన్ మాకు ఉందండి. ఇప్పుడు విషయం ఏంటంటే నేను పొలిటికల్గా మాట్లాడాలనుకుంటే మీరు ఏమైనా పొలిటికల్గా మాట్లాడాలి, నేను పొలిటికల్గా మాట్లాడతాను. కానీ పొలిటికల్గా మాట్లాడుకునే పరిస్థితి కాదు. సుమారుగా 20 మంది చనిపోయారు, కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈరోజు గవర్నమెంట్ ఆదుకుంటుంది. ఇటువంటి సందర్భంలో నేనేమంటానంటే కంపల్సరీగా అందరం కూడా కలిసి దీని మీద ఒక కంక్లూజన్కి రావాలి, చర్యలు తీసుకోవాలి. మీరు అన్నది కరెక్ట్. దాని మీద కూడా ఇందాక ఎస్పీ గారు కూడా నాతో చెప్పున్నారు. లాస్ట్ ఇదే ఎంపీపీని ఇదే బ్లాస్ట్కి సంబంధించి ఒక 3 నెలలు కూడా ఏదో కేసులో ఆయన ఇరుక్కున్నాడు అన్నారు. ఒకసారి ఆ కోణంలో కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటాం. అన్ని బాణసంచకు తయారీ ఉన్నాయి. అమ్మ మాకు ఒక 2 రోజులు మాకు టైం ఇస్తే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి ఏది పడితే అది మాట్లాడకూడదు. అందుకు ఆల్రెడీ ఎంక్వైరీ చేశాం కదా, ఇచ్చిన రిపోర్ట్ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వేట్లపాలెం బాణసంచ ప్రమాద స్థలిని మంత్రులు అనిత కావచ్చు, నారాయణ కావచ్చు పరిశీలించారు. అటు మరి కాసేపట్లో చెక్కులను కూడా బాధితులకు పంపిణీ చేయబోతున్నారు. ఎలా చూడాలి? ప్రధాన కారణం ఏంటనేది తెలిసిందా? అప్డేట్స్ ఏంటి? వేట్లపాలెం బాణసంచ ప్రమాద స్థలిని పరిశీలించారు మంత్రులు అనిత నారాయణ. అదేవిధంగా మరి కాసేపట్లో అటు బాధితులకు చెక్కులను కూడా పంపిణీ చేయబోతున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కూటమి నేతలు హామీ ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. అక్కడ ప్రమాద స్థలిని పరిశీలించిన అనంతరం కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా మంత్రి అనిత చేశారు. వేట్లపాలెం ప్రమాద ఘటన అయితే మాత్రం మంత్రుల బృందం అయితే పర్యటించింది. ప్రస్తుతానికి మంత్రి నారాయణ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తీసుకుంటారు. సార్ చెప్పండి, ఏంటి ఈ ప్రమాదం? అత్యంత బాధాకరమైన విషయం. అయితే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం పరిశీలించారు? అంటే ఇటువంటి ఘటన జరగడం నిజంగా దురదృష్టకరం అండి. అయితే 20 మంది యాక్చువల్గా చనిపోయారు. 9 మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. మరొక 2 ప్రైవేట్ హాస్పిటల్ తీసుకున్నారు.
ప్రైవేట్ హాస్పిటల్ తీసుకున్న వాళ్ళు ఇద్దరు లెస్ దెన్ 20% బర్నింగ్ కాబట్టి వాళ్ళు సేఫ్ అని చెప్తున్నారు. ఎవరైతే 70%, 80%, 90% అయ్యి తీసుకుంటున్నారో వాళ్ళ కేసు కాస్త క్రిటికల్. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను రావటం యాక్చువల్గా ఘటనా స్థలాన్ని చుట్టం, దాని మీద ఒక 4 సస్పెండ్ చేయడం కూడా జరిగింది. దీని మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించడం కూడా జరిగింది. ఈరోజు నేను, హోంమంత్రి గారు మరియు లేబర్ మినిస్టర్ గారు, మాధవ్ గారు యాక్చువల్గా స్థలానికి వచ్చి యాక్చువల్ పరిశీలన జరిగింది, ఎలా జరిగింది అనేది. దీని మీద ఫర్దర్గా యాక్షన్ తీసుకొని ఫ్యూచర్లో ఎటువంటి ఘటనలు ప్రమాదానికి గల కారణం ప్రాథమికంగా ఏమన్నా అంచనాకి ఏమైనా వచ్చారు అంటే ఇక్కడ యాక్చువల్గా 8 మందికి పర్మిషన్ ఉంది. అయితే ఈ పండగల వల్ల ఎక్కువ క్రాకర్స్ కావాలని ఆర్డర్స్ వచ్చినాయని వాళ్ళు 31 మంది దాకా పెట్టారని. బహుశా ఆ పెట్టిన వాళ్ళలో ఎక్కువ మంది అన్స్కిల్డ్ అయి ఉంటారు. అందువల్ల యాక్చువల్గా వాళ్ళకి ఎలా చేయాలో ప్రాపర్ ట్రైనింగ్ లేనందువల్ల జరిగి ఉంటుందని ప్రాథమికంగా యాక్చువల్గా అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదైనప్పటికీ మరొక 2 రోజుల్లో దీని మీద క్లారిటీ వస్తుంది. అంటే మీరు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, అయితే ఇదే ప్రాంతంలో ఎక్కువ క్రాకర్స్ తయారీ కేంద్రాలు అయితే ఉన్నాయి, దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రిగా చాలా క్లారిటీ ఇచ్చారండి. ఎవరెవరికైతే లైసెన్స్ ఉందో వాళ్ళందరికీ ఫస్ట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ అన్ని పారామీటర్స్ వెరిఫై చేసి దాని ప్రకారం ఏమో నేను ఆదేశించారు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం మంత్రుల బృందం అంతా కూడా ఇక్కడ ఘటనా స్థలాన్ని అయితే మాత్రం పరిశీలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దాని తర్వాత అంటే ఇక్కడ ఈ ప్రమాదం ఏ విధంగా జరిగి ఉంటుంది, ఆ ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఏంటి అనే అంశంపై పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా కూడా ఇక్కడ అధికారులు కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా చనిపోయిన 21 మందికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన కుటుంబాలందరికీ కూడా ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామని చెప్పి మంత్రులు అయితే మాత్రం చెప్పడం జరిగింది. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు నిన్న బాధితులను పరామర్శించిన అనంతరం కూడా ఇటువంటి యాక్టివిటీస్కి పాల్గొన్న యజమానులు ఎవరైనా సరే వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, ప్రాసిక్యూషన్ కూడా ఆదేశాలు అయితే మాత్రం జారీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అంటే వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి వాళ్ళని కూడా వదలము అని చెప్పే పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగిన ప్రతిసారి కూడా కార్మికులే బలైపోతున్నారు. అయితే కార్మికులు బలైపోతున్న నేపథ్యంలో ఎలాంటి అంటే వాళ్ళకి సంబంధించి భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? దీంట్లో మీరు గమనించాలి, ఇది రూల్ పొజిషన్ ప్రకారం 8 మంది మించి ఉండకూడదు, 15 కేజీలు మించి ఫైర్ ఎక్స్ప్లోజర్స్ ఇక్కడ ఉండకూడదు. అది రాయవరం ఇన్సిడెంట్ జరిగింది, 10 మంది చనిపోయారు, మీకు తెలుసు. ఆ చనిపోయిన తర్వాత ఫ్రేమ్ చేసిన రూల్స్ ప్రకారం కూడా వీళ్ళు వైలేట్ చేస్తూ ఉన్నారు. 15 కేజీలు ఇప్పుడు ఆర్డర్ ఏదో సంబరం అనో పెళ్ళనో ఇంకో ఆర్డర్ ఉన్నప్పుడు వాళ్ళు అధిక మొత్తంలో ఇక్కడికి తెచ్చి ఎక్స్ప్లోజర్స్ని ఇక్కడ డంప్ చేయడమే కాకుండా ఎవరైనా